ఆన్లైన్ కేటుగాళ్లు రకరకాలుగా గాలం వేస్తూ జనాల్ని నిండా ముంచుతున్నారు. అమాయకుల్ని బుట్టలో వేసుకుంటూ లక్షలకు లక్షలు కొల్లగొడుతున్నారు. తీరా మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. కానీ ఏం లాభం? జరగాల్సిన నష్టం జరిగాక తీరిగ్గా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఆన్లైన్ కేటుగాడిని నమ్మి నిండా మునిగిన ఒక బాధితుడి ఉదంతం గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం ఓబులదేవరపల్లికి చెందిన శంకరనారాయణ రెడ్డి అనే వ్యక్తిని ఆన్లైన్ మోసగాడు వాట్సాప్ లో కాల్ చేసి ట్రాప్ చేశాడు. మీ అకౌంట్లోకి 3 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయని, ఆ డబ్బులు ఎలా వచ్చాయని పోలీస్ విచారణ జరుగుతోందని హడలగొట్టాడు. మీపై కేసు నమోదవుతుందని ఆన్లైన్లో చెప్పడంతో నారాయణ రెడ్డి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. తరువాత రోజు శంకర్ నారాయణకి ఫోన్ చేసిన ఆ మోసగాడు పోలీస్ కేసు నమోదు కాకుండా ఉండాలంటే తనకు డబ్బులు పంపాలని సూచించాడు. 5,70,000 రూపాయలు తన అకౌంట్లోకి వస్తే పోలీస్ కేసు కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాపాడతానని చెప్పి డబ్బులు వేయించుకున్నాడు. దీంతో శంకర్ నారాయణ ఆ మోసగాడికి 5,70,000 రూపాయలు అతడి అకౌంట్కు పంపించాడు. ఇక అక్కడితో ఆకుండా తరచూ ఫోన్లు చేసి డబ్బులు పంపాలని ఆ కేటుగాడు వేధించడంతో శంకర్ నారాయణ రెడ్డి కొత్త చెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితుడికి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.